పాపం హనుమంత్ దాదా అధికారంలో లేనప్పుడు పోరాటాలు చేశాడు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న పోరాటాలు చేస్తున్నాడు. అందరికీ ఇస్తున్నారు, అందరినీ సంతోషపెడుతున్నారు. మరి నేనేం పాపం చేసినా అంటున్నాడు. ఇంతకీ విహెచ్ దాదాకి ఏం కావాలో ఆయన్ని అడుగుదాం పదండి. హనుమంత్ దాదా ఉన్నావా? నమస్తే. ఆఖరుకు రాజీవ్ గాంధీ దయ వల్ల ముఖ్యమంత్రి దానిక కూడా వచ్చా. కానీ నేను ముఖ్యమంత్రి వచ్చినానే గర్వం నాకు లేదు, పదవి రాలేదనే బాధ లేదు. ఎన్నెన్నో అనుకుంటాము, అన్నీ అయితాయే ఏంది? అయినా నీకు సీఎం పోస్టుతో పనేంది దాదా? నీకు నువ్వే సీఎం. టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. ఇస్తారులే దాదా, యాదవ పోస్ట్ ఇస్తారులే. అసలే ఆరోగ్యం బాగాలేదు. ఆవేశపడగాకు. 7 ఏళ్ల నుంచి ఖమ్మం పోతా ఉన్నా, అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా నెలకొల్పడం జరిగింది. అబ్బా, నువ్వు కూడా ఖమ్మం మీద కన్నేసినావు దాదా. ఒకే సీటుని ఎంతమందికి ఇస్తారు చెప్పు? ఇదే బట్టి విక్రమార్క ప్రతిసారి రమ్మన్నాడు, ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన. కానీ 2019లో నా పేరే పెట్టలేదు. అయ్యా, అప్పుడు ఏదో పొరపాటు జరిగింటుంది దాదా, మళ్ళీ ఒకసారి అడగకపోయినావా? శాసనసభ్యులు అందరు కలిసే సభ్యులో నేను అడిగిన, ఏం బట్టి ఈసారి నాకు అవకాశం 7 సీట్లు గెలిచినాయి, నువ్వు రా అన్నాడు. మరి తర్వాత ఏమైంది కథను? ఖమ్మం బరిలో గట్టిగా వినిపిస్తున్న పేర్లలో బట్టిసారి సతీమణి పేరు కూడా ఉందంట దాదా. మరి ఎందుకో ఏమో నాకు అర్థమైతే లేదు. ఎవరు చూసినా లోకల్ అంటున్నాడు. లోకల్ లీడర్లు అయితే ఈజీగా గెలవచ్చు అనుకుంటున్నారేమో దాదా. అంబర్పేటలో ఉన్నంత బలం నీకు ఖమ్మంలో ఉండదు అనుకుంటున్నారేమో, ఎవరు తెలుసు? రేణుకా చౌదరి లోకల, నాదెల్ల భాస్కర్ లోకల, రంగయ్య నాయుడు లోకల, అందరు గెలిచారు కదా. నాకు ఎందుకు అడ్డం పడుతున్నారు అనేది అంటున్నారు. అవును, ఢిల్లీ పోయినట్టున్నావు, ఒకసారి పెద్ద మనుషుల్ని కలవకపోయినావా? రాహుల్ గాంధీ ఏమో న్యాయ యాత్ర అంటాడు, ఇంకో పక్కనేమో బడుగు బలైన వర్గాలు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటున్నారు. ఎన్ని రోజులండి? ఊరుకో దాదా, బాధపడాకు, నీకు టైం వస్తుంది. బట్టి సార్నే మళ్ళీ ఇంకోసారి అడగకపోయినావా? బట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడానికి నేను నా పుస్తకంలో రాశా. మల్లు అనంతరాములు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నకు టికెట్ ఇప్పించారు. అదేవిధంగా ఈయన రాజకీయంలో తెచ్చా. అంచెలంచెలుగా ఇవాళ నువ్వు సిఎల్పి లీడర్ దాకా నా సహాయం ఉన్నది. ఇవాళ నాకెందుకు వ్యతిరేకం చేస్తున్నావు అనేది నాకు అర్థమైతే లేదు. కాలం ఎప్పుడు ఒకే మాదిరి ఉండదు దాదా. పైగా రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి మిత్రులు అవుతారో శత్రులు అవుతారో ఎవరికి తెలియదు, నీకు అది తెలుసు కదా. రాజకీయంలో ఎదిగినటువంటి వాళ్ళని కొట్టేయడం ఈజీ, కానీ కొత్త నాయకుడు తయారు కావాలంటే 15-20 ఏళ్ళు పడుతుంది. నేను ఎన్ని రోజులు నేను ఎవరికి అన్యాయం చేయలే. నా పుస్తకంలో రాసిన నా హిస్టరీ అంతా. దాదా మాత్రము ఖమ్మం సీటు మీద గట్టిగా ఆశ పెట్టుకున్నట్టున్నాడు. మరి ఏం చేస్తారో ఏమో కాంగ్రెస్ పెద్దలు చూడాలా.